హలో అండి అందరికీ, నేను మీ అశ్విన్ కృష్ణన్. ఈ రోజు అయితే మనం మైబాద్ లోని ఫేమస్ అయిన అనంతాద్రి హిల్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దీన్ని మినీ తిరుమల అని కూడా పిలుస్తారు. మైబాద్ నుండి ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే పచ్చని పొలాల మధ్య ఈ కొండ మనకు కనిపిస్తుంది. టెంపుల్ పైకి వెళ్లే ముందు తప్పకుండా కింద ముత్యాలమ్మ చెరువుని అయితే విజిట్ చేయండి. పైన స్వామివారు, కింద నీటి అలలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈ టెంపుల్ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 11వ శతాబ్దం శాలివాహన కాలం నాటి ప్రాచీన దేవాలయం. అనంత అనే భక్తుల కోసం స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు. అందుకే దీన్ని అనంతారం అని పిలుస్తారు. లోపల ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయనతో పాటు జగన్నాథ స్వామి, బాలభద్ర, సుభద్ర విగ్రహాలు కూడా ఉంటాయి లోపల. ప్రతి శనివారాలు ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. అలానే ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. స్వామివారి గురించి నా మాటల్లో కాదండి, అయ్యగారు మాటల్లోనే వినండి. ఇక్కడ మనకు బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వెలిసారండి. వెనకాల స్వామివారి వెనకాల పాత విగ్రహాలు ఉంటాయి, స్వామిగా వెలిసిన విగ్రహాలు. ఆ విగ్రహాలు ఏం చేశారంటే దొంగలు దోచుకునేటప్పుడు ఆ విగ్రహాలు నాశనం చేయడం వల్ల 2006లో కొత్త విగ్రహాలు తెచ్చి ఆ విగ్రహం మళ్ళీ ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుండి ఎక్కడే మన పూరి జగన్నాథ స్వామి దగ్గర కూడా ఇక్కడ స్వయంభుగా విగ్రహం వెలిసిలేదు. అక్కడ కూడా చెక్కతో చెక్కారు, కానీ ఇక్కడ మాత్రం స్వయంభుగా స్వామివారే వచ్చి ఇక్కడ వెలిసారు. ఇప్పుడు మనకు తిరుపతిలో ఎలాగైతే వరాహస్వామి వెలిసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వెలిసారో, ఇక్కడ కూడా జగన్నాథ స్వామి వెలిసిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి వెలిసారు. అందుకనేసి ఇక్కడ చిన్న తిరుపతి అనే పేరు వచ్చింది. దాని తర్వాత తిరుపతిలో ఎలాగైతే క్షేత్రపాలకుడు గరుత్మంతుడు వెలిసారో, ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి జస్ట్ స్టార్టింగ్ అక్కడ వెలిసారు. అప్పుడుంటే ఇక్కడ చిన్న తిరుపతి అనే పేరు. అంతేకాదండి, ఈ ఆలయంలో వెండిపల్లి బంగారు బల్లి దర్శనం కూడా కలుగుతుంది. తెలియని దేవాలయాలు ప్రపంచాన్ని పరిచయం చేయడం మా లక్ష్యం. ఇలాంటి తెలియని దేవాలయాల కోసం మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి.